వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. చిత్తూరు జిల్లా నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. వ్యర్థాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సీఎం. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులకు తప్పని యూరియా తిప్పలు. అర్ధరాత్రి నుంచి నిద్ర లేకుండా చలికి వణుకుతూ యూరియా కోసం లైన్లలో నిరీక్షిస్తున్న రైతులు. ఉదయం 6 గంటల నుంచే యూరియా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలను పట్టించుకొని క్షేత్రస్థాయి అధికారులు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో పూర్తయిన మంచు తొలగింపు. వాణిజ్య కార్యకలాపాల కోసం NOTAM ను ఎత్తివేసిన భారత వాయుసేన. బార్డర్ రోడ్ వర్క్ సహకారంతో ఆప్రాన్ టాక్సీవేలపై మంచు తొలగించిన ఎయిర్పోర్ట్ అథారిటీ. తనిఖీలు, భద్రతా అనుమతుల తర్వాత ప్రారంభం కానున్న విమాన కార్యకలాపాలు. గణతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న అమరావతి. తొలిసారి నవ్యాంధ్ర రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు. సిడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు. రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. కొండగట్టు అంజన్న సన్నిధానంలో భక్తుల రద్దీ. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో ముందస్తుగా దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తజనాలతో ఆలయ పరిసరాలు శనివారం సందడి చేశాయి. అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న మంచు తుఫాన్. సుమారు 15 కోట్ల మంది ప్రజలు గడ్డకట్టే చలికి వణికిపోతుండగా దాదాపు 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ మంచు కారణంగా 1800కు పైగా విమానాలు రద్దయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పూర్తిగా గుర్రపు డెక్కతో నిండిపోయిన నిజాంపేట చెరువు. చెత్తా చెదారం, మురుగునీరు, గుర్రపు డెక్కతో నిండిపోయిన చెంగిచర్ల చెరువు. పరిసర ప్రాంతాలు పూర్తిగా కంపు కొడుతున్నాయంటూ స్థానికుల ఆవేదన. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు. బళ్ళారిలో కంటోన్మెంట్ ఏరియాలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బెంగళూరులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఘటనపై బళ్ళారి జిల్లా పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో విషాదం. స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న బాలికపై పడ్డ జింకబొమ్మ. అక్కడికక్కడే బాలిక మృతి. గంటి పెద్దపూడి గ్రామంలో ప్రభుత్వ స్కూల్లో ఘటన. ఆడుకుంటూ ఉండగా బాలిక మీద పడిన జింకబొమ్మ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఫారెస్ట్ రేంజ్ చౌడారం బీట్ పరిధిలో వన్యప్రాణుల గుణగణనను అధికారులు చేపట్టారు. వైల్డ్ లైఫ్ సైన్స్ లో భాగంగా సత్తుపల్లి ఫారెస్ట్ డివిజన్ అధికారిని మంజుల చౌడారం ఫారెస్ట్ బీట్ పరిధిలో జంతువుల గుణగణనను లెక్కించడం జరిగింది. సరికదా ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.